వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో రంగా నాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ తెలిపారు. రాధారంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగా నాడు పోస్టర్ను ఆవిష్కరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా జరిగే సభకు అన్ని పార్టీలకు చెందిన అభిమానులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 26 వైజాగ్ ఆర్కే బీచ్ లో మేము రంగనాడు అనే ప్రోగ్రామ్ ని చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం అనేది ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. రంగా గారి అభిమానుల కోసమని చేసే పార్టీ. రంగా గారిని అభిమానించేది అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే పిలుపు ఇది. మీరు మనస్ఫూర్తిగా ఆ ప్రోగ్రాంకి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. రంగా గారు ఒక నినాదం చెప్పారు, చెయ్యి చెయ్యి కలుపు, చెయ్యి జారదు గెలుపు అని చెప్పి. ఇవాళ నేను వచ్చింది ఒక పాలిటిక్స్లో రావటానికని కాదు, మా రాధారంగా మిత్రమండలి వాళ్ళ చేతులన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ టీం కింద చేయాలని చెప్పి నా ధ్యేయం. ఆ ధ్యేయాని కోసం మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను నడిపిస్తారు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, అందరం కలిసి నడుద్దాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మంది రాధారంగా మిత్రమండలి వాళ్ళతో మాట్లాడాను ఇప్పటిదాకా. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ కలుస్తాను, ఎవరిని వదలను, అందరినీ కలుస్తాను. కలిసి వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొస్తా, ఒక టీం వర్క్ చేస్తాను. ఒక టీం, ఒక స్ట్రాంగ్ టీం. రాధారంగా మిత్ర మండలి అని అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, అదొక స్ట్రాంగ్ టీం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి.